గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ఇది ఫిజికల్ సైన్స్లో భాగంగా ఇది 2వ క్లాసు. నిన్న ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం మనం. నా పేరు కె వెంకటరమణ, నేను రాధా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ నుంచి. ఇది సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయబోయే పిల్లలకు ముఖ్యమైనటువంటి చాప్టర్లోంచి ముఖ్యమైన ప్రశ్నల గురించి మనం డిస్కషన్ చేస్తున్నాము. నిన్న అన్ని ప్రయోగాల గురించి నేను చెప్పడం జరిగింది. దాదాపు 5 ప్రయోగాలు చెప్పినా. మనము ముఖ్యంగా ఆమ్లాలు, క్షారాలు, లవణాల్లో మనకు 4 ఇంపార్టెంట్ ప్రయోగాలు ఉన్నాయి. దాని గురించి మనం డిస్కస్ చేసాం. ఒకటి, మెటల్స్ రియాక్టింగ్ విత్ యాసిడ్స్, లోహాలు ఆమ్లాలతో చర్య జరపడం ఒకటైతే హైడ్రోజన్ గ్యాస్ విడుదలవుతుందని. రెండవది వచ్చి ఆర్ద్ర అనార్ద్ర లవణాలకు సంబంధించి ఒకటైతే, ఇంకొకటి ఏవైనా పదార్థాలని ద్రావణాల్లో మనం కరిగించినప్పుడు అవి వాహకాలుగా పనిచేస్తాయా లేదా అనే దాని మీద ఒక ప్రయోగము. తర్వాత ఇంకొకటి, కార్బొనేటు లేదా బైకార్బొనేట్లు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది అనేది. ఈ 4 కూడా ఖచ్చితంగా చూసుకుంటే మంచిది. తర్వాత నిన్ననే చెప్పిన ప్రశ్నలోనే ఏముంటుంది అంటే ఉద్దేశము ఉంటుంది, తర్వాత ఫలితము, రెండూ కూడా దాంట్లోనే ఉంటాయి. ఆ 2 పాయింట్లు రాయగలిగితే మనకు 2 మార్కులు వస్తాయి. దాంతోపాటుగా మనకు డయాగ్రాము కావలసినటువంటి వస్తువుల్ని బాగా చూసుకున్నట్లయితే, పటము లేదా డయాగ్రామ్ని బాగా చూసుకున్నట్లయితే మనకు ప్రొసీజర్ రాయడము చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి, మనము 3 పరీక్ష 4 టెస్ట్ ట్యూబ్ సంబంధించి కూడా ఒకటి, లోహ సంగ్రహణ శాస్త్రంలో నుంచి కూడా మనం ఒకటి చూసాం. ఈ 5 నేర్చుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా ఒక 4 మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాలు చూసుకునేటప్పుడు చెప్పాను, జాగ్రత్తలు కూడా చూసుకోండి. అంటే మీరు పటం చూసినట్లయితే ఆ పటంలోనే జాగ్రత్తలు కూడా మనం నేర్చుకోవచ్చు. సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. 1 లేదా 2 మార్కులకి ఇవి ప్రశ్నల రూపంలో మనకు వస్తున్నాయి. తర్వాత ఒకవేళ ఏది కూడా ఈ ప్రయోగాలు రాకపోతే ఈ టేబుల్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీరు అంటే ఎప్పుడైనా చూస్తూ వీడియోలో మీకు స్క్రీన్ షాట్ ఆప్షన్ ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని ఒకసారి స్టడీ చేస్తే మనకు బాగుంటుంది. అట్లే మొన్న మనకు మెయిన్ ఎగ్జామ్స్లో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రశ్న 4 మార్కులు ఒకటి మనకు కనిపించింది. ఇది వచ్చింది కాబట్టి ప్రయోగాలు ఏవి మనకు కనిపించలేదు. సో ఈ రకంగానే మనకు ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ మనం డిస్కస్ చేసినాం స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ బేసెస్ అని. స్ట్రెంగ్త్ మీన్స్ బలమైన, బలహీన అనేది. అయోనైజేషన్ అంటే ఏదైనా ఆమ్లాన్ని కానీ క్షారాన్ని కానీ నీటిలో కరిగించినప్పుడు అవి పూర్తిగా అయాన్లుగా విడిపోతాయా లేదా అనే దాన్ని బట్టి ఇది బలమైన లేదా బలహీన అనేది నిర్ణయించడం జరుగుతుంది అని మనం చెప్పాం. ఇక్కడ HCl అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లం, బలమైన ఆమ్లము. స్ట్రెంగ్త్ అంటే ఇక్కడ రాస్తాను నేను, స్ట్రాంగ్ యాసిడ్. Sa అంటే స్ట్రాంగ్ యాసిడ్. H2CO3 కార్బోనిక్ యాసిడ్, ఇట్ ఈస్ ఏ వీక్ యాసిడ్. నెక్స్ట్ HNO3 ఇస్ ఏ స్ట్రాంగ్ యాసిడ్, బలమైన ఆమ్లము. నెక్స్ట్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇది కూడా స్ట్రాంగ్ యాసిడ్, బలమైన ఆమ్లము. HCl స్ట్రాంగ్ యాసిడ్. నెక్స్ట్ CH3COOH, ఎట్లా ఇది? CH3COO మైనస్ ప్లస్ H ప్లస్గా విడిపోతుంది, గుర్తుపెట్టుకొని ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఇది కూడా బలహీన ఆమ్లము. నెక్స్ట్ H2CO3 వీక్ యాసిడ్. సో ఇది స్ట్రెంగ్త్, బలమా బలహీనం అనేది. ఇప్పుడు ఏదైనా సరే ఆమ్లము లిట్మస్తో చర్య జరిపినప్పుడు ఏమవుతుంది? ఆమ్లాలు ఎప్పుడూ కూడా యాసిడ్స్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్, నీలి లిట్మస్ను ఎర్ర లిట్మస్గా మారుస్తాయి. అంటే ఏదైనా సరే ఒక పదార్థాన్ని తీసుకొని నీలి లిట్మస్ను మనం దాంట్లో ముంచినప్పుడు అది ఎర్రగా మారిన పక్షంలో మనం తీసుకున్న పదార్థము ఆమ్లంగా పరిగణిస్తాము. లేదు, ఒకవేళ తీసుకున్న పదార్థంలోకి రెడ్ లిట్మస్ని మనం ముంచినట్లయితే, రెడ్ లిట్మస్ ఎర్ర లిట్మస్ నీలి లిట్మస్గా మారినట్లయితే దాన్ని మనం క్షారంగా నిర్ధారిస్తాము. When you take any substance, if you dip blue litmus into it, if it changes from blue to red, it is called out, the substance is considered as acid. Or if you take any substance, if you dip red litmus into it, if that red litmus changes to blue, then the taken substance is considered as a base. So like that, using litmus paper we can find out whether the given substance is acid or not. So all these, how they change? They change from blue to red, blue litmus to red litmus. So all will change from blue litmus to red litmus, all acids.
నెక్స్ట్ ఫినాఫ్థలీన్, ద న్యాచురల్ ఫినాఫ్థలీన్ ఇండికేటర్ అంటాం. ఫినాఫ్థలీన్ ఇండికేటర్. సో ఫినాఫ్థలీన్ ఇండికేటర్ యొక్క సహజ రంగు ఏది అంటే కలర్లెస్, రంగు ఉండదు. అగైన్ ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది, ఆమ్లయానకంలో ఫినాఫ్థలీన్ సూచిక యొక్క రంగు, ఆమ్లయానకంలో ఫినాఫ్థలీన్ సూచిక యొక్క రంగు ఏమి అంటే రంగు, ఎటువంటి రంగు ఉండదు. ద కలర్ ఆఫ్ ఫినాఫ్థలీన్ ఇండికేటర్ ఇన్ యాసిడిక్ మీడియం, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్ యాసిడిక్ మీడియం ఈజ్ కలర్లెస్. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, సో హియర్ ఐఎమ్ రైటింగ్ కలర్లెస్, సిఎల్ మీన్స్ కలర్లెస్ బికాస్ ఆల్ ఆర్ యాసిడ్, అన్నీ కూడా ఆమ్లాలే కాబట్టి సో ఫినాఫ్థలీన్ ఎటువంటి రంగును చూపించవు. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్ ఏమి, మిథైల్ ఆరెంజ్ ఇట్ ఈస్ ఆల్సో ఇండికేటర్. మిథైల్ ఆరెంజ్ అనేది కూడా ఒక సూచిక. ఈ సూచిక సహాయంతో మనం కూడా మనకు ఇవ్వబడినటువంటి పదార్థాన్ని ఆమ్లమా క్షారమా అని కూడా మనము నిర్ధారించవచ్చు. మరి సహజంగా మిథైల్ ఆరెంజ్ యొక్క రంగు ఏమి అంటే ఆరెంజ్ రంగు దాంట్లోనే ఉంది, ఆరెంజ్ రంగు ఉంటుంది. మరి ఆమ్ల క్షారంలో మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ యొక్క లేదా మిథైల్ ఆరెంజ్ సూచిక యొక్క రంగు ఏమి అంటే ఎరుపు అంటాం, రెడ్. ఓకే, రెడ్. సో అన్నీ కూడా ఆమ్లాలే కాబట్టి ద కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇన్ అసిడిక్ మీడియం ఈజ్ రెడ్. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, అంతా అయిపోయిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్షారాలు తీసుకుందాం. క్షారాలు తర్వాత వివిధ సూచికలు లేదా ద్రావణాలతో మనకు ఎటువంటి రంగు చూపిస్తుంది అనేది. ఇక్కడ చూసుకుంటే స్ట్రెంత్, నిన్న చెప్పిన స్ట్రాంగ్ బేస్, సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్. సార్ ఎట్లా సార్ కనుక్కునేది, ఇది స్ట్రాంగ్గా వీక్ అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఉంటాయి మనకు, ఏమి ఆల్కలైన్ మెటల్స్. ఆల్కలైన్ మెటల్స్ ముఖ్యంగా సోడియం పొటాషియం గుర్తుపెట్టుకో, మనకి ఎక్కువ సోడియం పొటాషియం వస్తుంది. సోడియం పొటాషియము విత్ OH, సోడియం పొటాషియం OHతో కలిపి ఉంది అంటే బలమైనవి. అంటే రెండో గ్రూప్కి రండి, రెండో గ్రూప్లో వస్తే కాల్షియం వస్తుంది, అది కూడా బలమైన క్షారాన్ని ఏర్పరుస్తుంది, కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ మెగ్నీషియం ఉంది, ఇది బలహీనమైనటువంటి క్షారాన్ని ఏర్పరుస్తుంది, MgOH టేకన్ ట్వైస్. అట్లే అదే గ్రూప్లో ఆల్కలైన్ అర్త్ మెటల్స్ రెండవ గ్రూప్లో వచ్చినట్లయితే మనకు బేరియం వస్తుంది, బేరియం హైడ్రాక్సైడ్ BaOH టేకన్ ట్వైస్, ఇది కూడా బలహీనమైనటువంటి క్షారాన్ని ఏర్పరుస్తుంది. ఇది గుర్తుగా మనం పెట్టుకోవచ్చు. అట్లా ఇక్కడ చూస్తే సోడియం ఫస్ట్ గ్రూప్ కాబట్టి స్ట్రాంగ్ బేస్, కాల్షియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేస్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వీక్ బేస్, అమ్మోనియం హైడ్రాక్సైడ్ వీక్ బేస్, నెక్స్ట్ స్ట్రాంగ్ బేస్, కాల్షియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేస్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని వీటిని మనము లిట్మస్ పేపర్తో గురి చేస్తే ఏమవుతుంది, దే చేంజ్ రెడ్ లిట్మస్ టు బ్లూ. మీరు pH పేపర్, మన pH ఇండికేటర్ లేదా pH చూసినట్లయితే టెక్స్ట్ బుక్లో మనకు ఫస్ట్ ఎరుపుతో స్టార్ట్ అయ్యి నీలం రంగుతో ఎండ్ అవుతుంది. ఫస్ట్ ద pH స్టార్ట్స్ విత్ రెడ్ కలర్ అండ్ ఎండ్స్ విత్ డీప్ బ్లూ కలర్. సో దట్ మీన్స్ వాట్ హ్యాపెన్స్ ఫ్రమ్ రెడ్ టు ఆరెంజ్, న్యూట్రల్ మీన్స్ ఆరెంజ్. సో ఇట్ ఈస్ 7, pH 7. నెక్స్ట్ ఫ్రమ్ దేర్ ఇట్ గోస్ టు బ్లూ కలర్, బ్లూ మీన్స్ 14, వెరీ స్ట్రాంగ్ బేస్, బలమైనటువంటి క్షారాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి pHని గుర్తుపెట్టుకుంటే మనం రాసేయచ్చు. ఇవన్నీ కూడా సేమ్, అన్ని క్షారాలు కూడా రెడ్ లిట్మస్ను బ్లూ లిట్మస్గా మారుస్తాయి, ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్గా మారుస్తాయి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫినాఫ్థలీన్ సూచిక యొక్క క్షారయానకంలో ఫినాఫ్థలీన్ సూచిక యొక్క రంగు, వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ సెంటెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఫినాఫ్థలీన్ సూచిక యొక్క రంగు ఇక్కడ ఆమ్లయానకంలో ఫినాఫ్థలీన్ సూచిక రంగు, ఆమ్లయానకంలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు. అట్లా ఇక్కడ కూడా క్షారయానకంలో ఫినాఫ్థలీన్ సూచిక రంగు ఏమిది, పింక్. గుర్తుపెట్టుకోండి, పింక్. సో పింక్ అని గుర్తుపెట్టుకోండి, అన్నీ కూడా క్షారాలే కాబట్టి అన్నీ కూడా ఫినాఫ్థలీన్తో చర్య జరిపినప్పుడు అవి పింక్ రంగును ఏర్పరుస్తాయి. సో ఎటువంటి రంగు లేదు అంటే అది ఆమ్లము, ఒకవేళ పింక్ రంగు ఏర్పరిస్తే అది క్షారంగా మనం చెప్తాం. మిథైల్ ఆరెంజ్. సో క్షారయానకంలో మిథైల్ ఆరెంజ్ యొక్క రంగు, ద కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇన్ బేసిక్ మీడియం. సో వాట్ ఈస్ దట్, ఎల్లో. గుర్తుపెట్టుకోండి, ఎల్లో పసుపు ఉంటుంది. సో అన్ని క్షారాలే కాబట్టి అన్నీ కూడా పసుపు రంగులోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే
న్యూట్రలైజేషన్ అంటాం. న్యూట్రలైజేషన్ అంటే ఏంది? తటస్థీకరణము అంటాం. ఏమా తటస్థీకరణము? ఇక్కడే రాస్తాను నేను. వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ బేస్, what is formed? Salt and water are formed. This is called న్యూట్రలైజేషన్ రియాక్షన్. న్యూట్రలైజేషన్ అంటే తటస్థీకరణ చర్య. ఆమ్లానికి మరియు క్షారానికి మధ్య చర్య జరిగి లవణము నీటిని ఏర్పరచు చర్యను ఏమంటామంటే తటస్థీకరణ చర్య అంటాం. మరి తటస్థీకరణ చర్యలో ఏర్పడేటువంటి పదార్థాలు ఏవి అంటే ఏమేమి ఏర్పడతాయి? ఇక్కడ లవణం ఏర్పడుతుంది, నీరు ఖచ్చితంగా ఏర్పడతాయి. లవణం అనేది దేని మీద ఆధారపడుతుందంటే మనం తీసుకునేటటువంటి ఆమ్లము మరియు క్షారం యొక్క స్వభావం మీద ఆధారపడుతుంది. అంతేకాకుండా ఇది ఉష్ణ మోచక చర్య. అంటే ఏమి? ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ బికాస్ ఇన్ దిస్ రియాక్షన్ వెన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ బేస్ what happens? The result of neutralization reaction is release of heat. So remember this as an example for ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఉష్ణమోచక చర్యకు ఉదాహరణగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మనకు సిలబస్లో లేకపోయినా గుర్తుపెట్టుకోనండి. ఇప్పుడు మనము చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆమ్లాన్ని క్షారాన్ని తీసుకుంటే మనకు ఏమి లవణం ఏర్పడుతుంది? ఇక్కడ లవణం చెప్పాలి. ఆ లవణం యొక్క pH చెప్పాలి, తర్వాత నేచర్ చెప్పాలి. ఆ లవణం రాస్తాం. ఆ లవణం యొక్క నేచర్, సాల్ట్ యొక్క నేచర్ అంటే ఏంది? యాసిడికా, బేసికా, న్యూట్రల్ అంటే ఫార్ములా కూడా రాద్దాం. ఇక్కడ నేచర్, ఆల్రెడీ నేచర్ ఉంది. నేచర్ ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఫార్ములా రాస్తాం. ఫార్ములా రాసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనించండి. ఇక్కడ ఇది రాయడానికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆమ్లాల్లో ఖచ్చితంగా ఉండేటువంటి మూలకం ఏది అంటే హెచ్ ఉంటుంది. కాబట్టి హెచ్ ప్లస్, సిఎల్ మైనస్. ఇది కూడా 2H+ ఉన్నాయి, CO3-2. ఇవి నేర్చుకోవాలి మీరు. లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫైనల్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. H+, NO3-, SO4-2, H+1, Cl-1. ఇది మీకు ఆల్రెడీ చెప్పిన. ఎట్లా డివైడ్ చేయాలి దీన్ని? CH3 COO- H+గా బ్రేక్ చేసుకోండి. దిస్ H+ విల్ బి ఫ్రీ వెన్ వీ డిజాల్వ్ ఇట్ ఇన్ ద వాటర్. నీటిలో కరిగించినప్పుడు ఈ H+ మాత్రమే మనకు స్వేచ్ఛగా వస్తుంది, కానీ ఈ H3లు రావు. తర్వాత ఇక్కడ H2CO3 అంటే H+1 CO3-2. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ హియర్. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అట్లే ఇక్కడ తీసుకుంటే OH ఎక్కడున్నా కానీ -1లే. OH ఎక్కడున్నా -1 గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ అయితే +1, సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ అయితే +2. ఇవి మనకు నేర్చుకున్నట్లయితే, నేర్చుకోకపోయినా పర్వాలేదు, ఇవి కనీసం చూసుకోండి. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే ఫైనల్ ఒకసారి అట్లా చూసుకోండి. ఎగ్జామ్ ముందు రోజు ఈజీగా రాసేసేయచ్చు మనము. ఎందుకంటే పోయినసారి కూడా మనకి ఈ ప్రశ్న వచ్చింది. అట్లనే రాదనుకోద్దండి. ఒక్కొక్కసారి మొన్న ఇచ్చిన క్వశ్చన్లనే కొద్దిగా మార్పు చేసి ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు మనము సాల్ట్ రాద్దాం. వెన్ HCl రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ వాట్ టైప్ ఆఫ్ సాల్ట్ ఈజ్ ఫార్మ్డ్ అనేది మనం రాద్దాం. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మైనస్ తీసుకోండి, అంటే క్లోరైడ్ తీసుకోండి. ఇక్కడ ఏం తీసుకుంటారు? మెటల్ తీసుకోండి, లోహం తీసుకోండి, సోడియం తీసుకోండి. ఈ రెండింటిని కలుపుతూ ఇక్కడ వ్యాలెన్సీస్ రాసినాను చూడండి. వ్యాలెన్సీలు రాసినప్పుడు ఫస్ట్ రాసేటప్పుడు, సాల్ట్ రాసేటప్పుడు మనం ఫస్ట్ ఏం రాస్తామంటే మెటల్ రాస్తాం, లోహము ఫస్ట్ రాస్తాం. సో ఏం రాస్తాం మనం ఇక్కడ? Na+1 Cl-1. ఓకే, Cl-1. ఏమొచ్చింది మనకు? సాల్ట్, సోడియం క్లోరైడ్ సాల్ట్ వచ్చింది. 2 1 1 కాబట్టి మనం తీసేస్తే మనకు NaCl వస్తుంది. నేచర్ ఏమి? ఇక్కడ చూసుకుంటే వెన్ స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్స్ విత్ స్ట్రాంగ్ బేస్, ఇక్కడ ఉంది. వెన్ స్ట్రాంగ్ యాసిడ్ రియాక్ట్స్ విత్ స్ట్రాంగ్ బేస్ ద నేచర్ ఆఫ్ ద సాల్ట్ ఫార్మ్డ్ ఈజ్ న్యూట్రల్. Sometimes you will get this for blanks or multiple choice question also. బలమైన ఆమ్లము బలమైన క్షారముతో చర్య జరిపినప్పుడు ఏర్పడేటటువంటి లవణము యొక్క స్వభావం ఏమి అంటే తటస్థంగా ఉంటుంది. నేచర్ ఏమిది? దిస్ ఈజ్ న్యూట్రల్ అంటే తటస్థం అంటే దాని యొక్క pH ఎంత? 7. సో ఈ టేబుల్ నేర్చుకున్నారంటే మనకు మొన్న మీరు చూసినారు, ఎగ్జామ్లో ఇచ్చారు, దాన్ని ఏదాన్నైనా మనం వాళ్ళు ఎట్లా మార్చినా కానీ మనం ఈజీగా రాసేసేయచ్చు. సో మై అడ్వైస్ టు యూ boys or girls, what you have to do is after completion of the entire table,
So take the screenshot and you can open it in your photos, and before you go to exam, before you go and write exam, please refer it once, don't forget. So if you get it for 4 marks, it's a previous question paper, you got it for 4 marks. Next time if you get the same question, at least you will get 1 mark. So remember, 1 mark at least you will get from this table. If you get this discussion for 1 mark, definitely you will get 1 activity. ప్రయోగము ఒకటి ఖచ్చితంగా వచ్చి తీరుంటుంది, గుర్తుపెట్టుకోండి. 5 4 marks plus this is 1 mark, at least 6 marks, not 5, 6 marks. You will get some more questions from this discussion also. సో కాబట్టి గుర్తుపెట్టుకుంటే 7. ఇప్పుడు రెండోది రాద్దాం. H2CO3 కార్బోనిక్ యాసిడ్ వెన్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్. ఇది వీక్ యాసిడ్, ఇది స్ట్రాంగ్ బేస్. సో ఇది బలహీన ఆమ్లము, బలమైన క్షారము. అప్పుడు రెండు చర్య జరిపినప్పుడు మనకి ఏర్పడే లవణం యొక్క లక్షణాలు ఎక్కువగా దేనికి సంబంధించినవై ఉంటాయి అంటే, ఏదైతే బలంగా ఉంటుందో దాని వైపుగా ఉంటుంది. బలంగా అంటే ఇక్కడ ఎవరున్నారు? బలంగా క్షారం ఉంది కాబట్టి ఏర్పడబోయేటువంటి లవణం యొక్క నేచర్ కూడా, దాని యొక్క లక్షణం కూడా ఏ విధంగా ఉంటుందంటే క్షారానికి సంబంధించిన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే దాని యొక్క pH ఎంత ఉంటుంది? 7 కంటే ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇప్పుడు సాల్ట్ రాద్దాం. ఏంది సాల్ట్ అనేది? ఇక్కడ ఏం చెప్పినా, ఫస్ట్ మెటల్ తీసుకోండి, మెటల్ తీసుకోండి, దాని యొక్క వ్యాలెన్సీ 1. తర్వాత CO3 అంటే ఏంటిది? కార్బోనేట్. CO3 దాని వ్యాలెన్సీ ఎంత? 2. క్రిస్ క్రాస్ మెథడ్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది. అప్పుడు మనకి ఏమి, ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ఏం ఏర్పడింది మనకు? Na2CO3. దీన్ని ఏమంటాము? చాకలి సోడా, వాషింగ్ సోడా అని అంటాం మనం. Na2CO3 అంటాం. దీని యొక్క నేచర్ ఏంది? క్షార గుణము, బేసిక్ నేచర్ క్షార గుణము, క్షారము. గుర్తుపెట్టుకోండి, క్షారము. క్షారం అంటే pH ఉంటుంది గ్రేటర్ దాన్ 7, గ్రేటర్ దాన్ 7, 7 కంటే కూడా ఎక్కువగా ఉంటుంది pH. ఈ టేబుల్లోంచి ఏది మిస్ కాదు, ఖచ్చితంగా ఏదైనా దీంట్లోంచి రావాల్సిందే యాక్టివిటీ, లేదంటే దీంట్లోంచి ప్రశ్నలు వచ్చి తీరాలి. గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ పేపర్ మీరు ఎన్నైనా కానీ రెఫర్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్ తీసుకున్నాం. నైట్రిక్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడ్, దిస్ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ ద సాల్ట్ ఫార్మ్డ్ ఈజ్ న్యూట్రల్. బలమైన ఆమ్లము, బలహీన క్షారం నుంచి ఏర్పడినటువంటి లవణం యొక్క లక్షణం ఎట్లుంటుంది? తటస్థంగా ఉంటుంది. నేను ఇక్కడ ఇప్పుడు అన్నీ రాసేస్తాను, మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని రాసేసేసుకోండి. సో Ca అనేది ఎంత? 2. NO3 ఎంత? 1. NO3 1 కాబట్టి CaNO3 టేకన్ ట్వైస్. కాల్షియం నైట్రేట్ అంటాం. మరి దీని యొక్క లక్షణం ఎటుంటుంది? తటస్థము. సో న్యూట్రల్, ఇది న్యూట్రల్గా ఉంటుంది. న్యూట్రల్ అంటే వాట్ ఇస్ ద pH? 7గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి తీసుకున్నాం, సల్ఫ్యూరిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్. స్ట్రాంగ్ వైపుగా లవణం యొక్క లక్షణాలు ఉంటాయి. సో కాబట్టి Mg మెగ్నీషియం 2, SO4 కూడా 2, కాబట్టి 2 క్యాన్సిల్ చేసి MgSO4 మెగ్నీషియం సల్ఫేట్. మరి ఏది స్ట్రాంగ్ ఉంది? సల్ఫ్యూరిక్ యాసిడ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇది అసిడిక్, క్షార లవణము, ఆమ్ల లవణము. దీనికి ఏ లక్షణాలు ఉంటాయి? ఆమ్లం యొక్క లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆమ్లం కాబట్టి less than 7, pH is less than 7. నెక్స్ట్ HCl రియాక్ట్స్ విత్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఫస్ట్ ప్లస్ ఉండేది రాయండి మీరు. ప్లస్ ఏముంది ఇక్కడ? NH4 +1 ఉంది. తర్వాత మైనస్ ఏది ఉంది? Cl -1. సో 1 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమి? అమ్మోనియం క్లోరైడ్. ఇక్కడ స్ట్రాంగ్ కాబట్టి ఇది కూడా ఏమి? యాసిడిక్ సాల్ట్, ఆమ్ల లక్షణాలు కలిగినటువంటి లవణము. pH is less than 7. నెక్స్ట్ CH3COOH Na. సో ఫస్ట్ ఏం రాయాలి? Na+1 రాయండి. తర్వాత ఏం రాస్తారు? CH3COO రాస్తారు. ఇది కూడా 1, కానీ ఇట్లా రాయకూడదు. మనము ఎట్లా రాస్తాం? CH3COONA. దీన్ని ఏమంటామంటే పేరు చెప్పేటప్పుడు సోడియం అసిటేట్ అంటాం. రాసేదేమో రివర్స్ రాస్తాం, చెప్పేది మాత్రం ఎప్పుడూ కూడా మెటలే మనం ఫస్ట్ చెప్తాం. సోడియం అసిటేట్ అంటాం. మరి దాని లక్షణాలు ఏంది ఇక్కడ? వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ అంటే బేసిక్ సాల్ట్, క్షార గుణము కలిగినటువంటి లవణం ఏర్పడుతుంది. pH greater than 7గా ఉంటుంది. ఇక చివరిది తీసుకుంటే H2CO3 కార్బోనిక్ యాసిడ్ వెన్ రియాక్ట్స్ విత్ స్ట్రాంగ్ బేస్ లైక్ కాల్షియం హైడ్రాక్సైడ్, వాట్ ఈస్ ఫార్మ్డ్? Ca+2 ఉంటుంది. CO3
కాల్షియం కార్బోనేట్ స్ట్రాంగ్ బేస్ కాబట్టి ఇది కూడా బేసిక్ సాల్ట్, క్షార లక్షణము కలిగినటువంటి లవణంగా చెప్తాం. మరి pH ఎంత ఉంటుంది? >7. చిల్డ్రన్, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, నేను ఇట్లా కొద్దిగా పక్కకు పోతాను, ఒక్కసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే ఎక్కడ అడ్డం లేకోకుండా మీకు కనిపిస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కసారి దీన్ని స్టడీ చేసుకోండి. ఎగ్జామ్ పోయేటప్పుడు మీకు చాలా బాగుంటుంది. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మనం దాని గురించి డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్రమ్ విచ్ యాసిడ్స్ అండ్ బేసెస్ ద ఫాలోయింగ్ సాల్ట్స్ ఆర్ ఫార్మ్డ్. ఇవ్వబడినటువంటి, స్పీడ్గా రాసేస్తాను దీన్ని, మీరు మళ్ళీ దీన్ని ఒకసారి చూసుకోండి. ఇవ్వబడినటువంటి లవణాలు ఏ ఆమ్లము ఏ క్షారము చేత ఏర్పడి ఉంటాయి అనేది ఇది యాక్చువల్గా మీరు ఆల్రెడీ సంవత్సరం అంతా వినే ఉంటారు. కాకపోతే ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ మనం ఫాస్ట్గా చెప్తాను. ఇదేదో కొత్తది కాదు, ఇంతకుముందు ఇచ్చినటువంటి టేబుల్ నుంచి తీసుకోండేదే. కాకపోతే కొత్తగా అడుగుతాను వాడు, ఎందుకంటే వాడే మనకు లవణాలు ఇచ్చేస్తాడు క్వశ్చన్ పేపర్లో. అది ఆ లవణము ఎటువంటి ఆమ్లము ఏ క్షారము నుంచి ఏర్పడిందని మనం కనుక్కోవాల్సి వస్తుంది. ఒకసారి టేబుల్ మనకి ఇచ్చారు, చెప్పినాను. టేబుల్ ఇంపార్టెంట్, ఒక 5 ప్రయోగాలు ఎక్స్పెరిమెంట్స్ ఇంపార్టెంట్. దాని నుంచి 6 మార్కులు మీరు ఖచ్చితంగా వస్తుందని చెప్తానే ఉన్నాను నేను. యాసిడ్ ఏది? ఎప్పుడు కూడా మైనస్ నుంచి యాసిడ్ వస్తుంది. ఇక్కడ ఏమొచ్చినట్టు మనకు HCl, బేస్ ఏమి Na ఉంది కాబట్టి NaOH. ఎందుకు సార్ ఇది మీరు భలే రాసేస్తున్నారు మాకు రాదంటే, కామన్గా ఏముంటుంది బేసెస్లో? క్షారంలో ఏముంటుంది? OH ఉంటుంది. యాసిడ్స్లో ఏముంటుంది? H+ ఉంటుంది. మరి ఎట్లా రాస్తున్నారు సార్ మీరు అంటే, ఇక్కడ చూడండి, మెగ్నీషియం సల్ఫేట్ SO4-2, మెగ్నీషియం +2. ఫస్ట్ ఏం రాస్తారు ఇక్కడ? డౌట్ లేకుండా మీకు SO4 రాయండి. SO4 2 అంటే ఏముండాలా? 2 హైడ్రోజన్ యాటమ్స్ ఉండాలి. H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లము. తర్వాత మెగ్నీషియం వ్యాలెన్సీ తెలియాలి, ఇంతకుముందు టేబుల్లోంచి నేర్చుకుంటే చాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టేబుల్ ఇచ్చాను నేను. చూడండి, మీకు మెగ్నీషియం 2 అన్నప్పుడు మనకు OH1 అయితే ఏమవుతుంది? OH రాసి ఈ 2 తీసుకొని వచ్చి ఇక్కడ వేస్తాం. MgOH టేకన్ ట్వైస్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ ఉండేటువంటి క్షారం ఏది, ఆమ్లం ఏది అంటాడు. ఒక్కొక్కసారి బిట్ కూడా అడగచ్చు. ఒక లవణాన్ని ఇచ్చేసి, ఈ లవణం ఏ క్షారం చేత ఏర్పడింది, ఈ లవణం ఏ ఆమ్లం చేత ఏర్పడింది అని చెప్పి మనకు అడుగుతుంటారు. కొద్దిగా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ NO3 ఉందంటే HNO3 నైట్రిక్ యాసిడ్. కాల్షియం ఉందంటే CaOH టేకన్ ట్వైస్. నెక్స్ట్ CH3COO అంటే అసిటిక్ యాసిడ్ ఉంది, ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం, COOH. తర్వాత నెక్స్ట్ Na ఉందంటే NaOH సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ H2CO3 కార్బోనిక్ యాసిడ్. దీన్ని దృష్టిలో పెట్టుకున్నాను, మీరు -2ని గుర్తుపెట్టుకుంటే యాసిడ్ వచ్చేస్తుంది, ప్లస్ తీసుకుంటే బేస్ వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏముంది అక్కడ? సోడియం ఉంది కాబట్టి సోడియం హైడ్రాక్సైడ్. కాల్షియం కార్బోనేట్ H2CO3 కార్బోనిక్ యాసిడ్. నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్ సున్నపు నీళ్ళు CaOH టేకన్ ట్వైస్, లైమ్ వాటర్. నెక్స్ట్ K ఉంది చూడండి, కొత్తగా ఇవ్వకపోవచ్చు మనకు. H2CO3 కార్బోనిక్ యాసిడ్. ఇక్కడ K ఉంటే పొటాషియం హైడ్రాక్సైడ్, ఫస్ట్ గ్రూప్ K+1 కాబట్టి. సో ఈ రకంగా బిట్కి అడగచ్చు. ఎప్పుడు బిట్కి అడుగుతారు? మనకి ఏదైనా ప్రయోగం వచ్చినప్పుడు దీంట్లో నుంచి మనకు బిట్కి అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని కూడా ఒకసారి మీరు రెఫర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది టెక్స్ట్ బుక్లో సంబంధించి మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో రెఫర్ చేయండి. ఆమ్లాలు లోహాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ విడుదల అవుతుంది అనేది మనకు తెలుసు, ప్రయోగం కూడా మనం డిస్కస్ చేసాం. అట్లా ఇక్కడ చూసినట్లయితే క్షారాలు కూడా లోహాలతో చర్య జరిపినప్పుడు మనకు ఏం ఏర్పడుతుంది? హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ కావడం జరుగుతుంది. దాంతోపాటుగా సాల్ట్ ఫామ్ అవుతుంది. ఇది ఉండేది ఒక ఈక్వేషన్ మనకి టెక్స్ట్ బుక్లో. ఇది నేర్చుకుంటే మంచిది. దాని పేరు నేర్చుకోండి, ఎక్కువ అడుగుతాను ఎప్పుడన్నా బిట్గా అడిగితే. సోడియం హైడ్రాక్సైడ్ జింక్తో చర్య జరిపినప్పుడు మనకేముంది? HCl జింక్తో చర్య జరిపినప్పుడు జింక్ క్లోరైడ్ ZnCl2 + H2 వస్తుంది. ఇక్కడ సేమ్ సోడియం హైడ్రాక్సైడ్ వెన్ రియాక్ట్స్ విత్ జింక్ వాట్ ఆర్ ఫార్మ్? సోడియం జింకేట్ అంటుంది, Na2ZnO2. Remember the formula, very important, plus hydrogen. So hydrogen is the common gas released when any acid or base react with the metal. So that is very very important. And once again you go through it. This is based on the big table. Previous slide you have seen what happens when these acids or bases react with litmus, blue litmus, phenolphthalein, methyl orange. So already I discussed from the large table. You can answer this. Okay, if required,
I will upload the same PowerPoint in the description section. You please download and go through it, or teachers who are watching this, they too can download it and you can use it for your children. Next, pH. So battery acid, battery lo em untundi manaku H2SO4 ఉంటుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్. గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఏముంటుంది, HCl ఉంటుంది. యాసిడ్ రైన్ pH, యాసిడ్ రైన్ ఏం జరుగుతుంది యాసిడ్ రైన్, when gases present in the atmosphere like carbon dioxide, sulfur dioxide, sulfur trioxide, nitrogen trioxide, nitrogen pentoxide, phosphorus trioxide, phosphorus pentoxide, means non-metals, all these are non-metals. Non-metal oxides when react with the mixes with the rain, what happens, the pH of the rainwater decreases. Usually pure rainwater will have 7 pH, but when the rain is falling, when this rainwater mixes with the gases, sometimes in the cities more carbon dioxide will be there. In the petrochemical industries, near petrochemical industries, more sulfur dioxide, sulfur trioxide gases will be there. The places where fertilizers industries are there, there you will find more amount of nitrous oxides, N2O3, N2O5. In these areas, if rainfall occurs, that rainfall, the rainwater having 7 pH mixes with these gases and pH come down. pH come down means when pH becomes less than 7, what happens, it moves towards acid, ఆమ్లం వైపుగా ప్రయాణం చేస్తుంది. అంటే ఇక్కడ యాసిడ్ రైన్ యొక్క pH ఎంత, 5.6 గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టూత్ డీకే 5.5, less than 5.5, this is less than 5.6. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే ఏంది, ఇది మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. నెక్స్ట్ ఏదైనా సరే పిల్లలు బాడీ ఫ్లూయిడ్స్ అంటాం, మన శరీరంలో ఉన్నటువంటి ద్రావణ రూపము లేకపోతే నీటి రూపంలో ఉండేటటువంటివి ఏవైనా సరే pH 7.4 to 7.6 ఉంటుంది. స్లైట్ వేరియేషన్ ఇన్ దీస్ pH will cause lot of problems in our body. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి. గ్యాస్ట్రిక్ జ్యూస్, బ్యాటరీ యాసిడ్ దాదాపు 1 to 2 pH ఉంటుంది. మిగతా కూడా గుర్తుపెట్టుకోండి, ఇది దాదాపు 10 pH. మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా దాదాపు 10 ఉంటుంది. ఓకే, ఒక క్వశ్చన్ కూడా మనకుంది, అక్కడ క్వశ్చన్ pH ఇచ్చేస్తాడు. నెక్స్ట్ స్లైడ్లో పోదాం మనం. ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కామన్గా మనకు అడుగుతుంటారు. తర్వాత నెక్స్ట్ సాల్ట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్స్, మెన్షన్ ద pH ఆఫ్ ద ఫాలోయింగ్ సాల్ట్స్, స్ట్రాంగా, వీకా, లెస్ దాన్ 7, మోర్ దాన్ 7 అనేది ఒకసారి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ టెస్టింగ్ యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ సాల్ట్స్, దీన్ని మిథైల్ ఆరెంజ్తో అట్లే ఫినాప్థలిన్ లిట్మస్ పేపర్తో టెస్ట్ చేయడం, రకరకాలుగా మనం చూసుకో, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇది గుర్తు ఏంది అని అడుగుతారు ఒక్కొక్కసారి, మనకి బిట్ పేపర్లో అది గుర్తించి మనకు అడుగుతారు. ఏది, ఎక్కడైనా బలమైనటువంటి ఆమ్లాలు, బలమైనటువంటి క్షారాలు ఉంటే ఆ రియేజెంట్ బాటిల్ పైన ఇటువంటి గుర్తును మనం పరిశీలించవచ్చు. అట్లాంటిది ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ వార్నింగ్ సైన్. వాట్ ఈస్ దట్ వార్నింగ్ సైన్? వైల్ హ్యాండ్లింగ్ దోస్ కెమికల్స్ care should be taken. So whether you have to wear gloves or while transferring that strong acid or strong bases into some other utensils or test tubes or any conical flask, you should take care. ఎప్పుడైనా కానీ ఇటువంటి సింబల్ మనకు కనిపించిందంటే, గుర్తు కనిపించిందంటే అటువంటి ఆమ్లాలు లేదా క్షారం అనేవి బలమైనవి ఉంటాయి. వాటిని మనము ఉపయోగించేటప్పుడు మనము చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, సో కరోజివ్ నేచర్ అంటాం దీన్ని. కరోజివ్ నేచర్ అంటే చర్య జరుపుతుంది, మనకు చాలా డ్యామేజ్ కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇది వైట్ వాష్ ఈక్వేషన్ అంటాం. సున్నం అంటే, సున్నము ఏమవుతుంది, ఫస్ట్ కొట్టినప్పుడు ఎక్కడైనా సరే గోడకు సున్నం అప్లై చేసినప్పుడు తేమగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ కొద్దిసేపు అయిన తర్వాత ఆ తేమ పోతుంది, మనకు డ్రైగా మారిపోయి మనకి ఏమవుతుంది, బాగా షైనింగ్ వస్తుంది. అని ఈ చర్య ఏంది అనేది ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకు, దీన్ని వైట్ వాష్ ఈక్వేషన్ అంటాం. ఏం లేదు, సింపుల్గా సున్నపు నీళ్ళు, కాల్షియం హైడ్రాక్సైడ్. వెన్ యూ అప్లై ద కాల్షియం హైడ్రాక్సైడ్ ఓవర్ ద వాల్స్, that calcium hydroxide absorbs carbon dioxide from the atmosphere and forms calcium carbonate and water. Since water is there, still the wall is moist and the moist wall does not shine. So next point is, still further the reaction continues. So reaction continue means these two products will be there, CaCO3, H2O. Further
These two substances will absorb carbon dioxide from the atmosphere, and finally what is formed? Calcium bicarbonate, CaHCO3 taken twice. Once the calcium bicarbonate is formed, there is no water followed by water, hence the wall will shine. If wall is not shining when we apply whitewash, means still moisture remains. If moisture dries up, how it dries up? By reacting with some more carbon dioxide present in the atmosphere, then finally calcium bicarbonate is formed. Once the calcium bicarbonate is formed, the wall will shine. ఇది గుర్తుపెట్టుకోండి, టెక్స్ట్ బుక్లో ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇది ఒక 1 మార్క్ క్వశ్చన్. డ్రై హెచ్సిఎల్ గ్యాస్ డస్ నాట్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్, వెరాజ్ aqua means the solution in which water acts as solvent. Solution in which water acts as solvent. Solvent అంటే ఏంది? ద్రావణి. సాల్వెంట్ అంటే ఏ ద్రావణంలో అయితే ఎక్కువగా ఉంటుందో ఆ పదార్థాన్ని మనం ఏమంటాము? సాల్వెంట్ అంటాము. ఓకే, ద్రావణము, ద్రావణి, ద్రావితం అంటాం. ద్రావితం అంటే సొల్యూట్, ద్రావణి అంటే సాల్వెంట్, ద్రావణము అంటే సొల్యూషన్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఏ ద్రావణములో అయితే నీరు అధికంగా ఉంటుందో, ద్రావణిగా యాక్ట్ చేస్తుందో, దాన్ని మనము అటువంటి సొల్యూషన్ యాక్వస్ సొల్యూషన్ అంటాం. మరి ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే డ్రై హెచ్సిఎల్ గ్యాస్, నేను ఒక చిన్న ఈక్వేషన్ ఇస్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. మనకు 100% యాసిడ్ ఉందనుకోండి, 100%, 100% యాసిడ్ ఉంది, 100% యాసిడ్, 100% ఆమ్లం. అంటే ఏంది నా అర్థము? దీంట్లో నీరే లేదు. అటువంటి ఆమ్లంలో మనం ఎప్పుడైనా కానీ మనకు లిట్మస్ పేపర్ని ముంచితే ఏమైనా రంగు కనిపిస్తుంది. సాధారణంగా ఆమ్లాలు ఏం చేస్తాయి? బ్లూ లిట్మస్ని ఎర్ర లిట్మస్గా మారుస్తాయి. మరి స్వచ్ఛంగా ఉన్నటువంటి 100% యాసిడ్లో మనము నీలి లిట్మస్ను ముంచినప్పుడు ఏమైనా మార్పు ఉంటుందా అంటే ఎటువంటి మార్పు ఉండదు. మరి ఎందుకు ఉండదు అంటే లిట్మస్ పేపరులో 100% యాసిడ్లో H+ అయాన్లు ఫ్రీగా ఉండవు. అంటే H+ అయాన్లతో చర్య జరిపినప్పుడు, లిట్మస్ పేపర్ చర్య జరిపినప్పుడు మాత్రమే మనకు రంగులో మార్పు వస్తుంది. 100% ఆమ్లంలో స్వేచ్ఛగా ఉన్నటువంటి H+ అయాన్లు ఉండవు. ఎప్పుడు స్వేచ్ఛాయుతమైనటువంటి H+ అయాన్లు మనము పొందవచ్చును? మనము ఈ 100% ఆమ్లంలోకి కొద్దిగా నీళ్ళని కలిపినామంటే చాలు. ఎప్పుడైతే నీళ్ళని కలుపుతామో అప్పుడు ఏమవుతుందంటే నీటిలో ఈ ఆమ్లం ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ HCl తీసుకుంటే HCl ఏమిగా బ్రేక్ అయిపోతుంది నీళ్ళలో? H+ గాను Cl- గా విడిపోయి ఎప్పుడైతే ఈ H+ అయాన్లు స్వేచ్ఛగా మనకు ద్రావణంలోకి వస్తాయో అటువంటి సందర్భంలో మనకు లిట్మస్ పేపర్ను ముంచినట్లయితే బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్గా మారే అవకాశం ఉంటుంది. దానికి మీకు ఒక చిన్న ఈక్వేషన్ ఇచ్చిన, దీన్నే హైడ్రోనియం అయాన్. తెలుగు మీడియం పిల్లలు గుర్తుపెట్టుకోండి, హైడ్రోనియం అయాన్. సో హైడ్రోనియం అయాన్ ఏంది? H3O+ అంటాం. ఎట్లా ఏర్పడుతుంది ఇది? H2O ప్లస్ H+తో చర్య జరిపినప్పుడు మనకు H3O+ అనేది ఏర్పడుతుంది. హైడ్రోనియం అయాన్ అనేది ఏర్పడుతుంది. అంటే ఈ H+ అనేది ఏంది? ఆమ్లము. స్వచ్ఛమైన ఆమ్లము ఉంది అనుకోండి, నీరు లేకపోతే లిట్మస్ పేపరు ఎటువంటి చర్యను జరుపదు. అట్లా కాకుండా నీరు ఉంది అంటేనే మనకు హైడ్రోనియం ఏర్పడుతుంది. Once hydronium ion is formed, then these hydronium ions containing H+ ions will turn blue litmus to red. ఓకే, తెలుగు మీడియం పిల్లలు మీరు కూడా నిదానంగానే చెప్తాను, ఇంగ్లీష్లో కూడా మీరు అర్థం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా ఎటువంటి డౌట్ అయినా మీడియం సంబంధించింది కానీ ఏదైనా మనకు డౌట్ వస్తే కింద కామెంట్ సెషన్లో పెట్టండి. నిన్న కూడా చెప్పినాను మీకు, స్పీడ్గా చెప్తానని అనుకోకండి. మీకు యూట్యూబ్లో మనకు స్పీడ్ని ఆల్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది, స్లోగాను ఫాస్ట్గాను చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో ఇది ఒక 1 మార్క్ క్వశ్చన్ మనకు అడుగుతారు, దాన్ని పరిశీలించండి. తర్వాత ఆమ్లాలు చూడండి, pH పేపర్ చూడండి. నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ pH, అండ్ pH ఈజ్ బేస్డ్ ఆన్ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్. pH అనేది ఆమ్లం యొక్క బలము పైన
ఆధారపడి ఉంటుంది. తర్వాత 0 to <7 ఉంటే ఆమ్లం గాను, 7 ఉంటే న్యూట్రల్ గాను, మోర్ దాన్ 7 to 14 ఉంటే క్షారం గాను మనం చెప్తాం. ఇక్కడ కొన్ని ఆమ్లాలు, క్షారాలు వాటి యొక్క pHని ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు యూట్యూబ్లో మళ్ళీ మీరు రెఫర్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న మార్కింగ్ పెడతాను. ఇది మామూలుగా హయ్యర్ క్లాస్ పోతే మీకు ఉపయోగపడదు, కానీ ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. 4 వరకు ఒకటి పెట్టుకోండి, తర్వాత 10 వరకు పెట్టుకోండి. ఇక్కడ 0 to 4 ఉంటే స్ట్రాంగ్ యాసిడ్ కింద తీసుకోండి, బలమైన ఆమ్లం. మోర్ దాన్ 4 to <7 తీసుకోండి, వీక్ యాసిడ్ తీసుకోండి. 7 ఉంటే N న్యూట్రల్. మోర్ దాన్ 7 అప్ టు 10 తీసుకోండి, వీక్ బేస్, బలహీన క్షారం. మోర్ దాన్ 10 to మోర్ దాన్ 10 అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం కూడా ఉంది. మోర్ దాన్ 10 to 14 స్ట్రాంగ్ బేస్గా తీసుకోండి. ఎందుకంటే ఒక ప్రశ్న వస్తుంది మనకు, pH ABCD యొక్క pH ఇచ్చేసి అవి బలమైనవి ఏది, బలహీనం ఏది, తటస్థం ఏంది అని అడుగుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనము ఆన్సర్ చేయొచ్చు. ఇది మనకు ఐడియా ఉందంటే మనము ఆన్సర్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇది కూడా కొన్ని ఇచ్చాను చూడండి, డ్రైన్ క్లీనరు, బ్లీచ్, డిటర్జెంట్, బేకింగ్ సోడా, టొమాటో, యాసిడ్ రైన్, సోడా వాటర్, ఇవన్నీ కూడా pHలు ఉన్నాయి. ఒకసారి పరిశీలించండి. నేను దీన్ని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. తర్వాత సోడియం క్లోరైడ్ నుంచి ఏర్పడేటటువంటి లవణాలు ఏవి? వాట్ ఆర్ ద డిఫరెంట్ సాల్ట్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ సోడియం క్లోరైడ్ అంటారు. మనకు ఉన్నాయి బ్లీచింగ్ పౌడర్ ఉంది, బేకింగ్ సోడా ఉంది, తర్వాత వాషింగ్ సోడా ఉంది, అది మనం గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్లీచింగ్ పౌడరు, అట్లే వాషింగ్ సోడా, తర్వాత బేకింగ్ సోడా. దీని యొక్క ఉపయోగాలు అడుగుతున్నారు. పోయినసారి మనకు వచ్చినట్టు లేదు, కానీ ఈసారి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఉపయోగాలు అన్నీ కూడా చూసుకోండి, ఎక్కడున్నాయి ఏమనేది మీకు తెలుసు. సింపుల్గా కనీసం 2 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మనకు 1 or 2 మార్క్స్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో అట్లా ఇది కూడా యూజెస్ ఆఫ్ సోడియం హైడ్రోజన్ కార్బనేట్. సోడియం హైడ్రోజన్ కార్బనేట్, సోడియం బైకార్బనేట్. సోడియం బైకార్బనేట్, ఈ సోడియం బైకార్బనేట్ అనేది గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఏమవుతుంది, సోడియం బైకార్బనేట్ ఇది వంట సోడా లేదా తినే సోడా మనం అంటాం. ఓకే, బేకింగ్ ఇండస్ట్రీ కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, ఇది యూజెస్ దీంట్లో చూసుకోండి. తర్వాత నెక్స్ట్ సోడియం కార్బనేట్, వాషింగ్ సోడా ఎక్కడెక్కడ వాడతారనేది చూసుకోండి. సో ఇట్ ఈస్ యూజ్ టు రిమూవ్ పర్మనెంట్ హార్డ్నెస్. కఠిన జలాన్ని సాధు జలంగా మార్చడానికి కూడా దీన్ని ఉపయోగిస్తుంటారు. తర్వాత గ్లాస్ ఇండస్ట్రీ, బోరాక్స్, ఇట్లాంటి ఇండస్ట్రీ కూడా దీన్ని ఉపయోగిస్తుంటారు. ఒకసారి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ క్వశ్చన్లు పిల్లలు, ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ క్వశ్చన్లు. ఒకసారి మీరు చూసుకోండి. ఏవైనా డౌట్స్ ఉంటే దీంట్లో టెక్స్ట్ బుక్ క్వశ్చన్కి సంబంధించి ఏవైనా డౌట్లు ఉంటే అడిగేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది అడుగుతుంటారు. కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ ఇన్ ఆల్కలీ. వాట్ ఈజ్ ఆల్కలీ? వాట్ ఈజ్ ఆల్కలీ మీన్స్ ఏ బేస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఆల్కలీ అంటే ఏమి అంటే ఏదైనా క్షారాన్ని మనం నీటిలో కరిగించినప్పుడు ఏర్పడే ద్రావణాన్ని మనం ఏమంటామంటే ఆల్కలీ అని మనం చెప్తాం. సో ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ క్వశ్చన్ చూడండి. మీరు తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు మీడియంలో చూసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఇంగ్లీష్ మీడియంలో చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పీరియాడ్ టేబుల్ కాకుండా నేను మీకు ఒకటి దీనిలోకి పోతాను. నెక్స్ట్ చాప్టర్ ఏం తీసుకుంటానంటే అటామిక్ స్ట్రక్చర్ తీసుకుంటాను. అటామిక్ స్ట్రక్చర్ నుంచి కూడా మనకు ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. పోయినసారి చూస్తే మనకు క్వాంటమ్ నంబర్స్ రాయండి అని చెప్పి మనకు ఒక ప్రశ్న అడగడం జరిగింది. క్వాంటమ్ నంబర్స్ నుంచి ఒక ప్రశ్న వచ్చింది మనకు. ఆ క్వాంటమ్ నంబర్స్లో మనము కొన్ని క్వశ్చన్లు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అన్నాడు. సో ఇక్కడ చూద్దాం. టిప్ పెన్ ఆరోస్ ఇంక్ కలర్ ఐ విల్ టేక్ వైట్. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1 to 30 చూసుకోండి. 1 to 30. సో 1 to 30 అనేటప్పుడు మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిన అంశం ఏంటంటే 1 to 30 కవర్ చేసుకోండి. తర్వాత ఇది ఖచ్చితంగా నేర్చుకోండి. 1s2, 2s2, 2p6, 2p6 ఇక్కడికి 10 అయిపోతాయి. నెక్స్ట్ 3s2, 3p6, ఓకే, 4s2, 3d10. సో ఇక్కడికి ఒక 10 అయిపోతాయి. ఓకే, సో టోటల్ మనకు 30 వరకు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నేర్చుకోండి. ఈ 30లో ముఖ్యంగా మనకు హన్స్ రూల్ లేదా హన్స్ రూల్ ప్రకారం తీసుకుంటే ఒక 2 మనకు మారిపోతాయి. ఒకటి క్రోమియము, ఒకటి
కాపర్. క్రోమియం అటామిక్ నెంబర్ ఎంత 24, కాపర్ ఎంత 29. ఓకే, దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హన్స్ రూల్ని దృష్టిలో పెట్టుకొని రాస్తాము. ఎట్లా మామూలు నేను రాంగ్ రాస్తాను, కరెక్ట్ రాస్తాను. 1s2 2s2 2p6 3s2 ఇది అయిపోయింది, 10 అయిపోయింది. 3s2 3p6 4s2 ఎన్ని అయిపోయినాయి 20, 4s2 3d4. దిస్ కాన్ఫిగరేషన్ ఈజ్ రాంగ్ అకార్డింగ్ టు హన్స్ రూల్. ఏం చెప్తుంది హన్స్ రూలు? మనకు డీజెనరేట్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ నిండేటప్పుడు ఆ ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే రెండవ ఎలక్ట్రాన్ జత కూడడం జరుగుతుంది. అంటే while filling electrons in degenerate orbitals like p, d, f, one electron will be filled in each orbital. After that pairing takes place or second electron will be added. So based on this Hunt's rule, if you write the configuration of chromium, it will be so 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5 4s1 3d5. This will be the right configuration according to Hunt's rule. Why? Because 4s is half filled and 3d is also half filled. So according to Hunt's rule, half filled orbitals and completely filled. Half filled means each orbital will have one electron. Here I will give you some more explanation. So that is 5 orbitals will be there. In these 5 orbitals, one electron will be filled in each orbital. So this is stable configuration according to Hunt's rule. Now I will write both 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d9. This is wrong configuration according to Hunt's rule. What is the right configuration? Here I am writing 4s1. This will remain same. 4s1 3d10. If you observe, this is half filled, stable according to Hunt's rule, and 3d10 it is completely filled. పూర్తిగా నిండిన ఆర్బిటాలు, సగం నిండిన ఆర్బిటాలు స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది అని చెప్తాడు. మీరు మామూలుగా హన్స్ రూల్కి ఎగ్జాంపుల్ ఏం నేర్చుకుంటారు? హన్స్ రూల్ వివరించండి ఒక ఉదాహరణతో అంటారు. మనకు పోయినసారి తెలంగాణ దాంట్లో మనకు 8 మార్క్స్కి ఇచ్చినారు ఈ ప్రశ్న. 8 మార్కులు ఒక డెఫినేషన్ రాసేసి చిన్న నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ తీసుకొని కరెక్ట్ కాన్ఫిగరేషన్, రాంగ్ కాన్ఫిగరేషన్ రాసేసినారంటే 8 మార్కులు. సో అట్లాంటి ప్రశ్నలు మనకు లేవు. ఒకవేళ వచ్చినా హన్స్ రూల్ లేదా 1 or 2 మార్క్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లా వచ్చినప్పుడు అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను. నైట్రోజన్ తీసుకుంటే అటామిక్ నెంబర్ 7. సో 1s2 2s2 2p3. సో ఎట్లా ఫిల్ చేస్తావు అనేది కూడా రాయండి. ఎగ్జామ్లో మనకు ఒకవేళ వస్తే 1s2 ఓకే 2 ఎలక్ట్రాన్స్, 2s2 2 ఎలక్ట్రాన్స్, 2p6 అంటే 1 2 3. This is wrong configuration according to Hunt's. So what is the right configuration? Here you can write. Right configuration means one electron should be filled in each orbital. So 3 will be distributed like this, and this will be the right configuration according to Hunt's rule. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా 1 or 2 మార్క్స్ మనకు అడుగుతా ఉంటారు. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో పిల్లలు ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు దేనిదైనా కూడా రాసేసేయచ్చు. అటామిక్ నెంబర్ వచ్చి ఉండాలి. నాకు తెలిసి అందరూ కూడా నేర్చుకొని ఉంటారు. ఒకసారి మీరు మళ్ళీ రివిజన్ చేసుకున్నారంటే మీకు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇవి చూడండి, బోర్స్ అటామిక్ మోడల్ ఒకసారి చూసుకోండి. బోర్స్ అటామిక్ మోడల్, ఇక్కడ బోర్స్ అటామిక్ మోడల్లో మీకు దాదాపు 5 పాయింట్స్ ఉన్నాయి. ఆ 5 పాయింట్స్ మీరు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఒకటి స్టేషనరీ ఆర్బిట్స్, తర్వాత లేదా బోర్స్ ఆర్బిట్స్ అంటారు. రెండో పాయింట్ దానికి పేరు పెట్టడం అంటాం. తర్వాత కేంద్రం నుంచి దూరం పోయిన కొలది శక్తి పెరుగుతుంది, కారణం ఎలక్ట్రాన్ల సంఖ్య పెరుగుతుంది. తర్వాత కింది ఆర్బిట్ నుంచి పై ఆర్బిట్కి ఎలక్ట్రాన్ పోయినప్పుడు శక్తిని గ్రహించడం జరుగుతుంది. పై కక్ష నుంచి కింది కక్షకు వచ్చినప్పుడు శక్తిని విడుదల చేయడం జరుగుతుంది. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మీరు డిస్క్రైబ్ చేస్తే బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ డ్రాబ్యాక్స్ రాయమంటాడు. ఎప్పుడైనా 2 డ్రాబ్యాక్స్ రాయమన్నప్పుడు బోర్స్ అటామిక్ మోడల్ ఈజ్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ బాండ్ ఫార్మేషన్ బిట్వీన్ ద ఆటమ్స్. పరమాణువుల మధ్య చర్య జరిపి అణువులు ఏ విధంగా ఏర్పడతాయో వివరించలేకపోయింది. అట్లే మనకు ఈ బోర్ పరమాణు నమూనా అనేది ఒక ఎలక్ట్రాన్ కలిగినటువంటి మూలకాలకు లేదా అయానులకు మాత్రమే వర్తిస్తుంది అనేది కూడా ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. లేదు సార్ ఇంకా ఏమైనా ఈజీగా 2 యాడ్ చేయండి అంటే బోర్ పరమాణు నమూనా జీమన్ ఫలితాన్ని వివరించలేకపోయింది.
అంటే బోర్ పరమాణు నమూనా స్టార్క్ ఫలితాన్ని వివరించలేకపోయింది. సో ఈ 4 పాయింట్లో ఏమైనా 2 రాయమన్నప్పుడు 2 గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. సో అది బోర్ పరమాణు నమూనా. బోర్ పరమాణు నమూనాను దృష్టిలో పెట్టుకొని మనకు ఒక ప్రశ్న వస్తుంది. ఎప్పుడైనా మనం దిష్టి తీసి ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా కానీ ఉప్పుని తీసి అట్లా పొయ్యిలో కానీ ఎక్కడైనా కానీ వేసినప్పుడు గమనిస్తే మనకు పసుపు రంగు వస్తుంది. అట్లే మనకు ఎక్కడైనా పెద్ద స్ట్రీట్లో లేదా జంక్షన్ పాయింట్లో మనకు ఎల్లో లైట్స్ మనకు కనిపిస్తుంటాయి. అవి సోడియం వేపర్ ల్యాంప్స్ అంటారు. సోడియం వేపర్ ల్యాంప్స్ అంటాం. అట్లే రక్తం మనకు ఎక్కడైనా రాత్రిపూట చూసినప్పుడు నల్లగానే కనిపిస్తుంది. అట్లా కాకుండా ఒకవేళ కాంతి పడిందంటే మాత్రం మనకు ఎరుపు రంగులో కనిపిస్తుంది. అంటే రాత్రిపూట మొక్కల యొక్క ఆకులన్నీ కూడా నల్ల రంగులోనే ఉంటాయి. కానీ అదే పొద్దున మనం గమనించినట్టే కాంతి ఉన్నప్పుడు గమనించినట్లయితే మనకు ఆకుపచ్చగా కనిపిస్తాయి. కారణం మెగ్నీషియం ఉండడం. ఇట్లా దీనికి సంబంధించినటువంటి మనకు ఒకటి ప్రశ్న స్ట్రాన్షియం క్లోరైడ్ టెక్స్ట్ బుక్లో ఒకటి ఉంది ఎక్కడో. స్ట్రాన్షియం క్లోరైడ్ అనేది కూడా మన క్రిమ్సన్ రెడ్ కలర్లో ఉంటుంది. సో ఎందుకు రంగులు వస్తాయి అనేది మనము చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే సోడియం ఉంది. సోడియం మనము మంటలోకి వేసినప్పుడు ఏమవుతుందంటే సోడియంలో బాహ్య కక్షలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు బోర్ పరమాణును ఆధారంగా చేసుకొని శక్తిని గ్రహించి ఆ చివరి కక్షలో ఉండే ఎలక్ట్రాన్లు పై కక్షకు ప్రయాణం చేయడం జరుగుతుంది. సో వెన్ ద అవుట్మోస్ట్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ ద సోడియం absorb energy or heat from the source, the outermost electron move from lower orbit to higher orbit. Again they will not stay in the higher orbit because they have to return to their home. So while coming back from higher orbit to lower orbit, they releases energy, and that released energy will have characteristic color. This color will change from one element to another element. So that is the most successful point from Bohr's atomic model. That is why Bohr's atomic model is considered as the most successful atomic model among all. After that, later on we have modern atomic models are also available, but they are not told by one scientist, but it is a combined effect of many scientists. But Bohr's put lot of effort in combining the laws of light and the available chemical laws, and he could succeed to explain the nature of the elements clearly. సో ఇది మనకు బోర్ పరమాణు నమూనా. మనము రేపటి క్లాస్లో ఇక్కడే మనకు ఇంకొకటి ఉంది. దీంట్లో ఇవన్నీ కూడా షేప్స్ ఆఫ్ ఆర్బిటాలు, మాయిలర్ చిత్రము, మాయిలర్ డయాగ్రామ్ ఒకసారి చూసుకోండి. ఇవన్నీ మనం చెప్పేది ఏం లేదు, మీరు ఒకసారి రెఫర్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ క్వాంటమ్ నంబర్స్ గురించి మనము రేపటి క్లాస్లో మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. క్వాంటమ్ నంబర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మొన్న కూడా మనకు అడిగినారు ఏమా క్వాంటమ్ నంబర్స్ ఎన్, ఎల్, తర్వాత ఎం అండ్ ఎస్ అని ఉన్నాయి. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. అవి ఏవి కొన్ని ఉదాహరణలు ఇచ్చి మీకు చేస్తాను. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెషన్లో పెడతానండి. దాన్ని ఒకరోజు మనం క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది పిల్లలు బాగా చదువుకోండి. అక్కడక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. దాన్ని ఒకసారి స్టడీ చేస్తాను, చూస్తూ ఉండండి, చాలు మనకు వచ్చేస్తాయి. ఆల్రెడీ నేను రాసి పెట్టాను మీకు అన్ని టేబుల్లో కూడా హెల్పింగ్ ఇన్ఫర్మేషన్ అంతా రాసి ఉంచాను. దాన్ని తీసుకొని ఈసారి ఖచ్చితంగా పాస్ అవుతారు అనుకుంటాను. ప్రశ్నలు ఏవి కూడా తిప్పి ఏదో టెక్నికల్గా అడగడం లేదు. మీరు చూసి దాన్ని భయపడేంత దానిగా లేదు. Concept is the first class itself. I told you, concept remains the same. If you have clarity over the concept, whatever the form, whatever in what way the question may come, you will be ready to answer it. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ భయాన్ని పక్కకు తీసేసి మీ దగ్గర ఆల్రెడీ 80% మీరు ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ 20% కొద్దిగా నెగ్లెక్ట్ చేయకోకుండా ఇక్కడ సబ్జెక్ట్ టీచర్లు అందిస్తుంటే బయాలజీ కానీ మ్యాథమెటిక్స్ కానీ దీన్ని ఉపయోగించుకుంటే నాకు తెలిసి 4-5 గంటలు 10 గంటలు చదవాల్సిన అవసరమే లేదు. ఇదైతే సరిపోతుంది. క్విక్ రివిజన్, మీకు ఇది కొత్త కాదు, ఆల్రెడీ చదువుతున్నారు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం క్వాంటమ్ నెంబర్స్తో ప్రారంభించి పీరియడ్ టేబుల్ కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ 7 చాప్టర్స్ 6-7 చాప్టర్స్ మనకు దీంట్లో ఉన్నాయి కాబట్టి 5 చాప్టర్స్ ఐ థింక్ 5 చాప్టర్స్ ఇవన్నీ కెమిస్ట్రీ కంప్లీట్ చేద్దాం. తర్వాత ఫిజిక్స్ తీసుకుందాం. ఓకేనా పిల్లలు? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెషన్లో పెట్టండి. థ్యాంక్ యూ.